గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నాకు అసోసియేషన్ గురించి విన్నాను, పెద్దగా తెలియదు. ఏదైనా యాక్టివిటీస్ అవుతాయి, హాలిడే కావాలి ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒకసారి వచ్చాము, ఒకసారి తప్పితే ఇక్కడ ఏం యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది ఏం తెలియదు అనమాట. సో కొన్ని విషయాలు తెలిసినందుకు సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి రామచంద్రారెడ్డి గారికి మా కృతజ్ఞతలు. అట్లే వేదిక గురించినటువంటి వేదమూర్తి గారికి, చంద్రారెడ్డి గారికి, అట్లే ఇక్కడ సభలో ఇచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్స్ అందరికీ నా నమస్కారాలు. నేను బేసిక్గా నాకు షుగర్ డిసీజ్ ట్రీట్ చేయడం చాలా ఇంట్రెస్ట్. అందువల్ల షుగర్ గురించి మాట్లాడతాను ఈరోజు. షుగర్ గురించి కొత్త మెడిసిన్ వచ్చింది, అది ఎవరికి యూజ్ అయిందంటే ఇందులో ఉండే ఒక 5 మంది పద్ధతి ఉన్నా లేకపోయింది, దాని గురించే చెప్తాను. అది యూస్ఫుల్ ఉంటుందని నేను చెప్పాలనుకుంటున్నాను. సో యాక్చువల్గా కోవిడ్ అప్పుడు పాండమిక్ వచ్చి సీజన్ బాగా నడిచింది, అప్పుడు అందరూ వరి అయ్యారన్నమాట. కానీ ఇప్పుడు అంతకంటే పాండమిక్ షుగర్ నడుస్తోంది, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే చనిపోవట్లేదు కాబట్టి. అంతకంటే ఎక్కువ నడుస్తుంది పాండమిక్, షుగర్ పాండమిక్ చాలా ఎక్కువ నడుస్తుంది. రోజు నేను 50 మందిలో చూస్తాను, అపాయింట్మెంట్స్ ఇస్తాను, వాళ్ళు 40 మంది షుగర్ అయిపోయారు. అండ్ మా కొలీగ్స్ యుఎస్, యూకేలో ఉన్నారు, వాళ్ళు ఒక నెలలో ఎంతమంది షుగర్ పేషెంట్స్ వస్తారో నేను ఒక రోజులో అంతమంది చూస్తున్నాను. ఇట్స్ ఎ వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్. ఇంత పాండమిక్ నడుస్తున్నా కూడా ఏ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. Preventive aspect is not, it is preventive is the responsibility of the government. Preventive అంటే అప్పుడు చనిపోతున్నారు కాబట్టి మీడియా అవేర్నెస్ క్రియేట్ చేసింది, గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చనిపోవట్లేదు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ అంతకంటే అది ఒక రోజులో చంపేస్తుంది, ఇది లాంగ్ టర్మ్గా మన ఫండ్స్ అన్ని ట్రైన్ అవుట్ చేసి చంపేస్తుంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్స్ కానీ మీడియా కానీ పబ్లిక్ అవేర్నెస్ అనేది సపరేట్ డిపార్ట్మెంట్, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 15 years బ్యాక్ ఇదే కాలనీలో నాకంటే ఇప్పుడు 5 మంది చూసేవాళ్ళు. ఇప్పుడు చూస్తే ఒక్కొక్కసారి ఎండాకాలంలో 50 మంది షుగర్ పేషెంట్స్ చూస్తాను. అప్పుడు దగ్గర రావాలి. అండ్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకంటే చిన్నవాళ్ళు ఒక్కరే చూసేవాళ్ళు. ఇప్పుడు చూసే 50 మందిలో 40 మంది నాకు తెలిసినవాళ్ళు. మీలా పెద్దవాళ్ళు మీరు ఎవరు నా దగ్గర 1% కూడా రావాలి, కానీ మిగతా 40 మంది నాకు తెలిసి ఏజ్ వచ్చినవాళ్ళు. దీనిని ఒక 20 years తర్వాత ట్రాన్స్లేట్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళందరూ హార్ట్ అటాక్ పేషెంట్స్, వాళ్ళందరూ స్ట్రోక్ పేషెంట్స్, వాళ్ళందరూ కిడ్నీ పేషెంట్స్, వాళ్ళెవరు మీరందరూ తగ్గిన. సో ప్యాథటిక్ సిచ్యువేషన్. ఒక కాలనీలో నా ప్రాక్టీస్ ఎంత ఉంటుంది, మహా అంటే ఒక 5 కిలోమీటర్లు లేదా 4 కిలోమీటర్లు అక్కడి నుంచి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేయం కదా. దీంట్లోనే ఎంతమంది ఉన్నారంటే నాకు హైదరాబాద్లో ఎంతమంది ఉన్నారు. ఒక 20 years తర్వాత వీళ్ళందరూ హార్ట్ అటాక్ వస్తాయి, వీళ్ళలో చాలా మంది హార్ట్ అటాక్స్ వస్తాయి, చాలా మంది స్ట్రోక్ వస్తాయి, చాలా మంది కిడ్నీలు వస్తాయి, చాలా మంది ఐస్ పోతాయి. అండ్ నేను మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సాఫ్ట్వేర్. వాళ్ళ లైఫ్ అంతా అనుభవించాలంటే హౌ టు give the funds to the hospital instead of their family. It is a very pathetic situation. ఎవరు పట్టించుకోవాలి. ఏం చాలా అర్థం కదా. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కామనెస్ట్ రీజన్ ఫర్ దట్ ఈస్ అవైలబిలిటీ ఓన్లీ అదర్ రీజన్స్ చాలా లైక్ అవైలబిలిటీ ఆఫ్ కుకింగ్, consumption of obesity and lack of physical exercise, work stress, night duties, other reasons all are common. 50% of reasons కోసం ఫైట్ చేసేవాళ్ళం. ఫుడ్ అవైలబిలిటీ, ఆప్షన్స్, చాయిసెస్ పెరగడం,
జొమాటోలు స్విగ్గీలో మన ఇంట్లోకి తెచ్చి పెట్టడం వల్ల నార్మల్గా వచ్చిన ప్రతి ఒక్కరు నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా తక్కువ ఏం చేయాలో అర్థం కావట్లేదు. చెప్తే బాగా పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు. షుగర్ మెడిసిన్ వాడాలి, లైఫ్ వస్తుంటే వాడాలి అంటే ఎన్ని రోజులు సార్ అడుగుతారు పాటు సరిపోతుంది. ఇంత చదువు చదువుతున్నారు, ఎన్ని రోజులు అడుగుతున్నాయండి అట్టే అడుగుతున్నారు. చాలా చిన్నపిల్లలు నాకంటే ఫస్ట్ క్వశ్చన్ వాడుతారు, నాకు పెళ్లి కాలేస్తారు, లైఫ్ అంతా వాడాలి, నాకు పెళ్లి కాలేస్తారు. దీనికి సంబంధం diabetes in India, especially Hyderabad also. And in public preventive measures, మామూలు వేరే విధంగా 1 to 1 కేర్ చేయలేము. మనకు వచ్చే మన డిసీజ్తో వస్తాం రాకుండా కాపాడమే ఇది పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అండ్ సొసైటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. సెకండ్ న్యూయర్ డ్రగ్ నాకు ఎక్కువ టైం తీసుకోవడం. న్యూయర్ డ్రగ్ కొంచెం టైం 15 సంవత్సరాలు ఎప్పుడు షుగర్ని పోతుంది పోదు, జీవితాంతం బ్రతుకున్నప్పుడు వాడాల్సిందే అని చెప్పేవాడు. కానీ లాస్ట్ 6 months నుండి సబ్సెగ్మెంట్ 10% ఆఫ్ పీపుల్ ఏమని చెప్తున్నారు, షుగర్ క్యూర్ అయింది, అట్లీస్ట్ ఇట్ విల్ బి క్యూర్డ్ ఫర్ 10 years అని చెప్తున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మీరు అందరూ వినింటారు. దానికి వచ్చే డ్రగ్స్ వస్తాయి, GLP-1 అనలాగ్స్ అంటారు. లైక్ మీరు వినింటారు మొంజారో అని ఒకటి అండ్ ఒజెంపిక్ అంటారు. న్యూ డయాబెటిక్ డ్రగ్స్ అనమాట. వాటిలో షుగర్ అనేది 10 years పోస్ట్ పనిచేయచ్చు. కొత్తగా వచ్చిన సార్ మీకేంటి బెనిఫిట్ అంటే, సపోజ్ ఇక్కడ ఆ ఇంజక్షన్ ఎవరికి ఇవ్వచ్చు అంటే, మంజారో అయితే వితౌట్ డయాబెటీస్ వరకు కూడా ఇవ్వచ్చు. ఇన్ఫాక్ట్ నేను తీసుకుంటున్నాను అంటే ఫస్ట్ నాకే తీసుకొని తర్వాత పేషెంట్ చెప్పాలనుకున్నాను. నాకు డయాబెటీస్ లేదు, కొంచెం బీపీ ఉంది. బట్ డయాబెటీస్ ఉంటే చాలా యూస్ఫుల్. ఈ హాల్లో ఎంతమంది ఆ ఇంజక్షన్ ఫిట్ అవుతారు అంటే విత్ డయాబెటీస్ వితౌట్ డయాబెటీస్ ఒక 5 మంది తప్ప అందరు ఫిట్ అవుతారు. తనొక్కరు ఫిట్ కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇది అందరూ ఫిట్ అయిపోతారు. అడ్వాంటేజ్ ఏంటి దానివల్ల అంటే, మీరు ఏవైతే షుగర్ మెడిసిన్స్ వాడుతున్నారో 50% తగ్గిపోతుంది. మీరు ఏవైతే కిడ్నీ మెడిసిన్స్ వాడతారో 30% తగ్గిపోతుంది. హార్ట్ మెడిసిన్స్ చాలా తగ్గిపోతాయి. మోకాళ్ళ నొప్పులు పోతాయి, బ్యాక్ పెయిన్ పోతుంది, పురక పోతుంది. సో వాట్ ఈస్ ద నెగిటివ్ ఆఫ్ థింగ్ ఈస్ కాస్ట్. కాస్ట్ ఈజ్ వెరీ హై అనమాట. బట్ పాజిటివ్ కూడా ఉంది. రెండే ఇంజక్షన్స్, ఎందుకంటే వాళ్ళకి పేటెంట్లో ఉంది, డ్రగ్ పేటెంట్లో ఉంది. మంచిగా అదర్ 5 years పేటెంట్లో ఉంది. బట్ ఒజెంపిక్ అందరు 1 month పేటెంట్ అయిపోతుంది. ఏప్రిల్ నుంచి ఎవరిబడి కెనాఫ్, ఏప్రిల్ నుంచి ఎవరిబడి కెనాఫ్ ఆఫ్టర్ 1 month. Now that cost per week 3,500 to 2,500 to 3,500. Next April 200 to 300 rupees per week. సో అందరికీ ప్లాన్ చేసి మా పేషెంట్స్ అందరికి చెప్పి ఉన్నాను. అప్పుడు కానీ మనకు అది చాలా ఉపయోగం ఉంది. అంత కాస్ట్ మెడిసిన్స్ అదర్ మెడిసిన్స్ తగ్గిపోతాయి. సో ఎవరిబడి పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ డ్రగ్ తయారైపోయింది. ఓన్లీ పేటెంట్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏప్రిల్ 1 నుంచి కాస్ట్ బాగా తగ్గిపోతుంది. మరి ఓన్లీ 200 to 300 రూపీస్ అందరికీ వస్తుందన్నమాట. అది షుగర్ ఉన్న వాళ్ళు అందరికీ యూజ్ఫుల్ అవుతుంది, షుగర్ లేకుండా కూడా ఇవ్వచ్చు. ఎవరికైతే వెయిట్ ఆల్మోస్ట్ 85 ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చాలా 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 ప్రాబ్లమ్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ ఈ నా దగ్గరకు వచ్చే షుగర్ పేషెంట్స్ యంగ్ జనరేషన్ ఏం కాదు, నాకు వచ్చే యంగ్ జనరేషన్ వాళ్ళు ఫస్ట్ ఉన్న పెళ్లి కాలేదని ఫస్ట్ అంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఎంత కన్విన్స్ చేసిన పిల్లలు ఇప్పుడైతే సరే నేను ఇంజక్షన్స్ బాగా మెడిసిన్ ఏమి ఇవ్వాలని అది ఇచ్చి పంపిస్తున్నాను. యాక్చువల్గా దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. అట్లీస్ట్ దే కెన్ పోస్ట్పోన్ ఇట్ ఫర్ అనదర్ 5 years. సో మీకు ఎక్కువ టైం వేస్తే నాకు ఇస్తాను.
ఇప్పటికీ ఉంటుంది. నేను అది కాస్ట్ ఎక్కువ ఉంది. పేమెంట్ అయిపోవడం వల్ల ఎక్కడ నివేద ఇన్కమ్ నివేద ఫ్రీక్వెన్సీ వీక్లీ ఒక ఇంజెక్షన్, ప్రీఫిల్ సిలిండర్ ఉంటుంది, సిలిండర్ లాంగ్ ప్రాసెస్ ఉంది, వీక్లీ ఒక ఇంజెక్షన్ ఇన్సులిన్ లాగా వేసుకోవచ్చు. అవన్నీ ఏమక్కర్లేదు. అంటే కొత్త పేషెంట్ కాదు ఒకటే సార్, పాత పేషెంట్ అవన్నీ సాగదు 50% అయితే. There are studies up to 1.5 1.5 year వాడాలి. ఎవరి వీక్ వాళ్ళే వేసుకోవచ్చు. మనకి కావాల్సిన అవసరం జస్ట్ లైక్ ఫస్ట్ డోస్ వేస్తాం, అది వాళ్ళే వేసుకోవచ్చు. యావరేజ్ వెయిట్ రిడక్షన్ మంజూరైజ్ 25%, అంటే 25 కిలోలు తగ్గుతుంది. యావరేజ్ వెయిట్ రిడక్షన్ వజన్ ఈజ్ 20 కిలోలు తగ్గుతుంది. 20 కిలోలు తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ నీ పెయిన్ అన్నీ పోతాయి, బ్యాక్ పెయిన్ పోతుంది, షుగర్ మెడిసిన్ షుగర్ అయిపోతుంది, కొత్త మెడిసిన్ అయిపోతుంది, షుగర్ మెడిసిన్ ఆఫ్ అవుతుంది, బీపీ మెడిసిన్ ఆఫ్ అవుతుంది, ఆ మెడిసిన్ ఆఫ్ అవుతుంది, కొలెస్ట్రాల్ మెడిసిన్ ఆఫ్ అయిపోతుంది. అంటే ఇంతమంది ఏం చేయాలి, మోకాలు ఒక డాక్టర్, బ్యాక్ పెయిన్ ఒక డాక్టర్, షుగర్ ఒక డాక్టర్, బీపీ ఒక డాక్టర్, షుగర్ రావచ్చు, షుగర్ పోవాలి. ఇంతమంది డిసీజ్ ట్రీట్ చేస్తారు, యాజ్ ఎ ఓల్డ్ మనిషిని ట్రీట్ చేస్తారు. ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ పొజిషన్ టు ట్రీట్ హ్యూమన్ బీయింగ్ సో దట్ అన్ని మా ఓల్డ్ ఏజ్ పేషెంట్ 3 months దాటిపోయింది. ఇండియాకి వచ్చి 3 months. నేను అప్పటికే 6 months నుంచి దాని గురించి రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యాను. మా ఓల్డ్ ఏజ్ పేషెంట్ 4 to 5 months అయిపోయింది. నేను కూడా 4 months. Definitely, very much happy. And in our hospital now the number of patients more than from April it will be more than April 1 month లోనే నేను 500 మందికి రాస్తాను. ఏప్రిల్లో నువ్వు రాసిస్తాను బికాస్ నౌ లాస్ట్ వీక్ ప్లానింగ్ 500 మందికి రాస్తాను. ఇప్పుడు సార్ ఏప్రిల్ నుంచి అవసరం లేదు. అవును ఎస్ సార్ అడగండి. కానీ టోటల్ ఎక్స్పెండిచర్ మీరు చెప్పినట్టు 1.5 years 20,000 అవుతుంది, కానీ మామూలు మెడిసిన్స్ ఇంకా ఎక్కువ కాస్ట్, ఇంకా ఎక్కువ కాస్ట్. మనం అంతా ఒకేసారి పెట్టాం కదా సార్, అంటే మంత్లీ వన్సే కదా సార్. సలహా ఇస్తాను కానీ అది మోస్ట్ డిఫికల్ట్ టు రెడ్యూస్ వెయిట్. ఎందుకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఒకటే చేస్తే వెయిట్ తగ్గడం అనేది ఆల్మోస్ట్ ఒక 120 వాచింగ్ చేయడం 98% అనే వాళ్ళు వెయిట్ రిడక్షన్ అనేది చేయలేకపోతున్నారు. సైడ్ ఎఫెక్ట్ గురించి సో బేసికల్గా వాట్ ఈస్ GLP-1 అంటే సార్, మనం బాగా ఫుడ్ తిన్న తర్వాత బ్రెయిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది, అది బ్రెయిన్ చెప్తుంది ఆకలి నాకు ఆకలి చాలు అని మనకు బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పంపిస్తుంది, గ్రెలిన్ అని. దానినే నేచురల్గా బయోటెక్నాలజీ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఇంజెక్షన్స్. సో ఇట్ ఈస్ ద నేచురల్ ప్రోడక్ట్, ఇట్ హ్యాస్ 0 side effects ఎక్సెప్ట్ మన స్టమక్ చిన్నది అయిపోతుంది. సో మీరు ఫుడ్ ఎక్కువ తింటే వామిటింగ్ అయిపోతుంది. అండ్ సెలెక్టివ్ ఫుడ్ క్రేవింగ్ తగ్గిపోతుంది. అంటే సపోజ్ నేను ఇంజెక్షన్ ఇచ్చిన మసల్ ఎప్పుడు స్వీట్ నాన్ వెజ్ తింటే కదా, నాన్ వెజ్ ఇప్పుడు పొద్దున్నే తింటే మధ్యాహ్నం డైజెస్ట్ అవుతుంది, అది రేపు పొద్దున్న డైజెస్ట్ అవుతుంది ఇంజెక్షన్. ఎందుకంటే మన స్టమక్ చాలా చిన్నది అయిపోతుంది, బౌల్ మూమెంట్స్ స్టమక్ మూమెంట్స్ ఆఫ్ బౌల్స్ అనేవి బాగా తగ్గిపోతాయి. బేసికల్లీ మన సెటిలిటీ తగ్గించేస్తుంది, స్టమక్ సైజ్ తగ్గించేస్తుంది, అది కూడా బాగా తగ్గిపోతుంది.
It's not approved, sir. It's not approved. Correct? దానివల్ల గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇట్స్ నాట్ అప్రూవ్. ఇఫ్ ఇట్ ఈస్ బిలో PMI is below 27, it's not approved. 27 BMI with diabetes we can give. More than 30 BMI. Anybody without diabetes కూడా నేను చెప్పాను కదా, నాలో PMI బిలో 27 గా 5% ముగ్గురు ఉన్నారు. ఇంకా మన డ్రగ్ అనేది US లో 2-3 years నుంచి ఉంది. US లో లాస్ అనేది ఇప్పుడు కూడా డ్రగ్ నుంచి వస్తాం. ఇప్పటికి కూడా US లో లాస్ వెరీ స్ట్రింజెంట్. రిగార్డింగ్ మెట్ఫార్మిన్ ఎలా తెలుస్తాం, రిగార్డింగ్ ప్రతి చిన్న విషయానికి కోర్టులో వేస్తాం. ప్రతి చిన్న విషయానికి కోర్టులో వల్ల లాయర్ ఆల్వేస్ అరౌండ్ ద హాస్పిటల్. స్వీట్ తినకూడదు, స్వీట్ తినకూడదు. బట్ ఫోర్స్ఫుల్గా మనం ఫోర్స్ఫుల్గా ఫ్యాటీ ఫుడ్ అనే దాని మీద అవసరం ఉంది. డ్రగ్ ఎఫెక్ట్ ఉంది. ఫ్యాటీ మనకు తినాలన్న కోరిక చాలా తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోతే అంటే ఆయిల్ ఫుడ్ తింటే చాలా ఈజీగా ఉంటుంది స్టమక్లో, దాన్ని భరించలేము. అందుకే మనం అన్ని తింటాం, ఎవ్రీథింగ్ తింటాం, మన అన్ని తింటాం. మన స్టమక్ అనేది స్ట్రింగ్ అవుతుంది. దాన్ని వేరే నుంచి ఇంజక్షన్ ముందు ఎలా స్టమక్ ఉంది, ఆఫ్టర్ దట్ ఇంజక్షన్ తర్వాత వేరే నుంచి ఎలా ఉందని మాకు క్లాస్లో రీసెర్చ్ చెప్తారు. మాకు అంతా చూస్తాం అన్నమాట. డయాబెటిక్ విషయం గురించి స్టాటిస్టిక్స్ రిగార్డింగ్ డయాబెటిక్స్ అట్ రూరల్ లెవెల్ అండ్ అర్బన్ లెవెల్ అండ్ వాట్ లెవెల్ ది డయాబెటిక్ ఈస్ గోయింగ్ అప్. సో కెన్ యు లెట్ us యూజువల్గా ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ తెలుసు, బట్ 1 in 5 in India the incidence is same in urban and rural also. Rural also the diabetic incidence is very high. ఇంతకుముందు నేను ఎప్పుడన్నా మా బాబు క్లాస్కి వెళ్తే ఒక్కరు చిన్నప్పుడు ఒక్కరే లావు ఉన్నారు, అందరూ లావు ఉన్నారు, అందరూ ఉపయోగిస్తారు, అందరూ ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు. అంటే దాని షుగర్ యొక్క పిజ్జా అంటే చిన్నప్పటి నుంచే పడ్డాయి. బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్, మొబైల్, టీవీ. సో ఇన్సిడెన్స్ అనేది 1 in 5. ఎక్కడైనా ఏ 5 మంది తీసుకున్నా 100%. ఇట్ ఈస్ పాండమిక్. వెయిట్ బట్టి చెప్పాలి. హైట్, వెయిట్, PMI క్యాల్కులేట్ చేసి మీరు చెప్తే అట్లయితే PMI వరకు ఓన్లీ సిద్ధాంత
మిల్లెట్స్ తీసుకోమని అంటున్నారు. కానీ ఇక్కడ అంటే అర్బన్ లెవెల్లో మిల్లెట్స్ తీసుకోవడంలో కొంచెం పర్వాలేదు. కానీ రూరల్ లెవెల్లో వచ్చిన సమస్య ఏంటంటే నేను ఇక్కడ వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ఏమంటారు సార్ పెద్దలు, ఈ మిల్లెట్స్ వండేవాళ్ళు లేరు, చెప్తే వినేవారు లేరు పోతాం. ఎందుకంటే సోషల్ ప్రాబ్లం. మరి ఎవరికి సాల్వ్ చేయాలంటే ఎఫెక్ట్గా గవర్నమెంట్ చేయాలి అన్ని కదా. రెండోది కూర్చొని న్యూస్లో కూడా ఈ విధంగా డయాబెటిక్ నిర్మాణంతో చూస్తున్నాం. ప్రతి ఒక్కరు సైకిల్ కానీ మోటార్ సైకిల్ నడిచేవాడు లేదు, జస్ట్ 1 కిలోమీటర్ నడవడానికి కూడా సైకిల్ తీసుకున్నారు పేరెంట్స్ కాంపిటీషన్ వాళ్ళలో. మరి ఇవన్నీ మీరే చేస్తే ఎంతవరకు మ్యాక్సిమం ప్రాఫిట్ చేస్తూ ఉంటేనే. ఇప్పుడు మీరు టీవీలో చూస్తుంటారు, మార్కెట్ సరసమైన ధరలకు దొరుకుతుంది బంగారు అని ఎట్లా ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా మీరు ప్రతి గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ చేసే తప్ప అవునా అనేటువంటిది ఆలోచన వస్తుంది. కానీ మీరు ఊరికే చెప్తే పోతుంటే వినేవారు లేదు. ఈ హాస్పిటల్స్ పేషెంట్స్ తప్పు. కానీ అబ్జర్వేషన్ ఇప్పుడు మీరే చెప్తున్నారు, చిన్నపిల్లలకి డయాబెటిక్ వస్తుంది. ఇక్కడ హాల్లో ఉన్నటువంటి వాళ్ళకు లేదనేటువంటిది అంటే ఇక్కడ దే ఆర్ కన్సెంట్ హెల్త్ అనేటువంటిది మనం గమనిస్తున్నాం. కానీ మెడికల్ టెస్ట్లో మీరు ఎంతవరకు ప్రార్థన చేయాలో గవర్నమెంట్ కానీ ఈ అడ్మిషన్ చేసి సో ఆ విధంగా మీరు పబ్లిక్ సూచనలు చేస్తూ ప్రభుత్వాన్ని సూచనలు చేస్తే ప్రభుత్వం ఇది ప్రార్థన చేస్తే కొంత సమాజము అనారోగ్యం నుంచి బాగుపడవచ్చు అనేటువంటిది నా మనవి. ఇది ఎంతవరకు బాగా రెండోది కాంప్లెక్స్ అనేది ఎప్పుడైనా తీసుకోవచ్చు. దానికి టాక్సిసిటీ ఉండదు, యూరిన్లో ఎక్స్క్రీట్ అవుతుంది కాబట్టి ఒకవేళ ఎక్కువైనా ప్రాబ్లం ఉంటుంది. బట్ విటమిన్ డి ఈజ్ వెరీ డేంజర్. ఇట్ ఈస్ టాక్సిక్ ఇఫ్ యు టేక్ ఎక్సెస్ డోసెస్ బికాస్ it will not pass in urine. Oil soluble vitamin, it causes organ damage. It will not. Because levels is very high, nothing will happen. If you don't take replace it for another 3-4 months, it will go in urine. But vitamin D will not go in urine. So it is very dangerous to take excess dose of vitamin D. ఓవర్లేదు మల్టీవిటమిన్ కాల్షియం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అవసరం లేదు తీసుకోవాలి. బట్ విటమిన్ డి తీసుకో, విటమిన్ డి తీసుకో. సార్ ఇప్పుడు నాట్ గెట్ ఎక్స్పెక్టెడ్ ఇన్ యూరిన్, సో తీసుకో. మీకు కాల్షియం ఇవ్వడానికి మెంబర్స్ అట్లా చెప్తుంటారు. లోపలికి వెళ్ళి గన్ ఫంక్షన్ చేస్తూ అందరికీ ఆన్సర్ వచ్చేసి లోపల మాట్లాడుతుంటారు. మీరు ఇద్దరు ముందుగా వెళ్ళి షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, లంగ్ ఫంక్షన్ మీ లంగ్ తెలుస్తుంది కదండి. అందరూ ఒకసారి నలుగురు వెళ్ళాలి సార్, అందరూ వెళ్ళాలండి. దయచేసి అందరూ వెళ్ళాలండి, ఉండండి. డాక్టర్ల సన్మానం అవన్నీ చేయాలి మా ధర్మం. అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇండియన్ సిటిజన్స్ అసోసియేషన్ చాలా చాలా కృతజ్ఞతలు. అట్లే ఇక్కడ ఫిజియోథెరపీ సెంటర్లో చంద్రారెడ్డి గారు చెప్పారు, చాలా మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. దానికి కూడా మన హాస్పిటల్ నుంచి ఏదైనా కంట్రిబ్యూషన్ తప్పకుండా కృష్ణారెడ్డి గారితో మేము డిస్కస్ చేస్తాం. వీళ్ళు గెట్ బ్యాక్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఇది స్టార్ట్ చేశాను కాబట్టి
రెసిడెంట్స్ ఆఫ్ ద సీనియర్ సిటిజన్స్ కన్సెషన్ 100% అందరికీ. ఇప్పుడు మీరు చెప్పే ఇంజక్షన్ తీసుకుంటే మనకు సిటీ వాళ్ళలో సార్ కొంచెం వర్షం అండి సార్ రైట్ మీ అభిమానులు కాబట్టి అడుగుతున్నాడు ఇప్పుడే రాఘవేంద్రన్న అది గట్టిగా లోపల తీసుకోవాలి తీసుకున్నాక అంతకంటే ఫోర్స్గా మొదలు మళ్ళీ గట్టిగా తీసుకోవాలి ఒకటి గాలి తీసుకోవాలి గట్టిగా ఫోర్స్గా బయట పడాలి గట్టి తీసుకోండి బయటకు పోతుంది గట్టిగా మళ్ళీ తీసుకోండి తీసుకునేటప్పుడు వదలకూడదు మీకు ఎంత వచ్చిందో మరి ఒకసారి చేపిస్తాం తీసుకోండి గట్టిగా గట్టిగా వదలండి బయటికి మళ్ళీ తీసుకోండి గట్టిగా తీసుకోండి వదలకూడదు